మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేము. కోరికలు అనేవి అలల లాంటివి. కానీ మనం మాత్రం అలలలాగా ఎప్పుడూ ఎగిసిపడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే, పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. బ్రతుకు అనేది ఇంటికి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. అంతా నీ చేతుల్లోనే ఉంది. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న టైంలో నీవు తిప్పే పేజీల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. ఇది లేదు, అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం. కష్టంలోతు తెలిసినోడే ఆనందం అంచుల్ని చూడగలడు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది. మిద్దెలు మేడలకు కాపలా కాయవచ్చు, ధనానికి కాపలా కాయవచ్చు, మనుషులకు కూడా కాపలా కాయవచ్చు. కానీ మనస్సుకు మాత్రం ఎవరూ కాపలా కాయలేరు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. మీ నాలుకకు ఏదో ఒకటి వాగుడు నేర్పే బదులు నాకు తెలియదు అని చెప్పడం నేర్పండి. నువ్వు విడిచిపెట్టిన పక్షి మళ్ళీ పట్టుబడవచ్చు, కానీ నీ పెదవుల నుండి తప్పించుకున్న మాట మళ్ళీ తిరిగి రాదు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. అద్దం ఖరీదు వజ్రం కంటే 1,000,000 రెట్లు తక్కువ. అయినా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసం వెతుకుతారనేది నిజం. ఇతరులకు సాయం చేయగలిగిన వాడు సంపదకు నిజమైన యజమాని. మిగిలిన వాళ్ళంతా సంపదకు కాపలాదారులు మాత్రమే. మనం లేనంత మాత్రాన ఏది ఎవరి కోసం ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, పుకార్లు ద్వేషించేవారు మరియు మూర్ఖులచే వ్యాపింపజేయబడతాయి, మరియు మూర్ఖులచే మాత్రమే అంగీకరించబడతాయి. మెడలో తాళిని తెంచుకోలేక, ఆ బంధాన్ని వేరొకరితో పంచుకోలేక, మెడతాడు ఉరితాడు అయితే బాగుండు అని బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎందరో. ద్రోహం గురించి విచారకరమైన విషయం ఏంటంటే, అది మీ శత్రువుల నుండి ఎప్పుడూ రాదు. ఇది మీరు ఎక్కువగా విశ్వసించే వారి నుండి మాత్రమే వస్తుంది. రారు అని తెలిసినప్పుడు ఆహ్వానాలు, కాదు అని తెలిసినప్పుడు ఆరాటాలు అనవసరం. అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. గడిచిపోయేది నేర్పించకుండా పోదు. డబ్బు లేకపోతే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. కొంతమంది ఉంటారు, తప్పు చేసేసి క్షమించమని అడగడం మానేసి మాట్లాడడమే మానేస్తూ ఉంటారు. నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. హోదా కన్నా మానవత్వం గొప్పది. సాయం చేయాలన్న గుణం కేవలం డబ్బు ఉంటేనే రాదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. తప్పు రాసింది పెన్ను అయితే కాగితాన్ని చింపేస్తాము, కిందుంటే లోకువే. అమ్మా నాన్న పేరులోనే తెలుస్తుంది ఆప్యాయత.
పలుకులోనే వినిపిస్తుంది ప్రేమ. నిన్ను నవమాసాలు మోసి పెంచిన అమ్మను అవమానించకు. నీవు ఏడుస్తుంటే ఎత్తుకొని పెంచిన నాన్నను ఎదిరించకు. ప్రతి క్షణం నీ గురించే ధ్యానించే తల్లిదండ్రులను తలదించనీయకు. ఈ లోకంలో మనుషులు ఆర్థిక సంబంధాలు అనే ఎరలో చిక్కుకొని గేలానికి చిక్కిన చేపవలే గిలగిలా కొట్టుకొని మరణిస్తారు. అడుక్కు తినైనా బ్రతుకు, కానీ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఆర్థిక సహాయం అందుకోకు. రాసిలేని అదృష్టం కోసం ఎదురు చూడడం కూడా పిచ్చితనమే. ఒక రహదారిలో ఉన్న వంపు ఆ రహదారికి ముగింపు కాదు. నీవు ఆ మలుపు తిరగలేకపోతే తప్ప. నీ జీవితంలోని కష్టం కూడా అంతే. ఆ కష్టమనే మలుపు నీవు తిరగగలిగితే నీ జీవితం ఆనందమయం. సంకల్పం మనకు సంబంధించింది అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా సాగితే గెలుపు అనివార్యం. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. లేని దానికోసం ఆరాటపడే తీరిక లేదు. ఉన్నదానితో సర్దుకుపోయేంత ఓపిక లేదు. బాల్యంలో దుస్తులు మురికి, మనసు స్వచ్ఛం. పెద్దయ్యాక దుస్తులు స్వచ్ఛం, మనసు మురికి. అవసరం ఉందంటే పాలోళ్ళమంటారు. పని అయిపోయిందంటే పరాయోళ్ళమంటారు. నీది కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు అని గుర్తుపెట్టుకో. ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. చదువు రానివాడు సైతం నిరంతరం చదివే పుస్తకం జీవితం. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం. లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించే వాళ్లకు ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్లకు తెలుసు. కానీ వాళ్ళకి ఉన్న అహం ఒప్పుకోనివ్వదు. అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్ళకి ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు. లోకంలో మోసం తన పేరును నమ్మకం అని మార్చుకున్నాక బాగా ఫేమస్ అయ్యింది. నీ వల్ల ఒక ఇల్లాలు బాధపడినా, నీ వల్ల ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యువు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ల జోలికి వెళ్ళొద్దు. శక్తి అనేది డబ్బులో లేదు, మంచితనం పవిత్రతలోనే ఉంటుంది.